లైబ్రరీ ఆఫ్ హెవెన్స్ పాత్. ఎపిసోడ్ 12 ఎంపరర్ బ్లడ్ లైన్. 1 గంట తర్వాత జాంగ్ జువాన్ లాజిస్టిక్స్ బ్రాంచ్ నుండి బయటకు వెళ్తాడు మరియు అతని కళ్ళు ఉత్సాహంతో మెరుస్తాయి. అది అతని పూర్వ స్వరూపం అయి ఉంటే ఈరోజు అతన్ని ఇతరులు ఉపయోగించుకునేవారు. అయితే లైబ్రరీ ఆఫ్ హెవెన్స్ పాత్తో అతని జీవితం మరొక దిశ వైపు పూర్తిగా మలుపు తిరిగింది. బహుశా నేను అధిగమించడం ఒక వరం కావచ్చు. ఈ రకమైన ఉత్తేజకరమైన జీవితం కోసం నేను ఆశిస్తున్నాను. జాంగ్ జువాన్ తన పెడికిలి బిగించి గాలిని పీల్చుకుంటాడు. తన మునుపటి జీవితంలో అతను లైబ్రరీ మరియు అతని ఇంటి చుట్టూ మాత్రమే తిరిగే సాదా మరియు సరళమైన జీవితాన్ని గడుపుతున్న లైబ్రేరియన్ మాత్రమే. అతను అలా కొనసాగినా అతను తన జీతం క్లెయిమ్ చేసుకుంటూ తన లక్ష్యం లేని జీవితాన్ని కొనసాగిస్తాడు. అయితే ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. లైబ్రరీ ఆఫ్ హెవెన్స్ పాత్ అని పిలువబడే గొప్ప బహుమతి ప్యాకేజీతో బహుశా అతను మరింత ముందుకు నడిచి బలంగా మారగలడు. అతను పూర్తిగా కొత్త మరియు ఉత్తేజకరమైన జీవితాన్ని గడపగలడు. ఈ సమయంలో జాంగ్ జువాన్ చివరకు ప్రపంచంలో భాగమయ్యాడు. తన మాతృభూమికి ఈ ప్రపంచానికి మధ్య ఉన్న సందిగ్ధత గురించి అతను ఇకపై తన హృదయంలో పోరాడటం లేదు. నన్ను లాగవద్దు. నన్ను చనిపోనివ్వండి. నేను చనిపోవాలనుకుంటున్నాను. అతను రహస్యంగా సంబరాలు చేసుకుంటున్నప్పుడు చాలా దూరం నుండి గుచ్చుకునే ఏడుపు అతనికి వినబడుతుంది. అది ఒక ఉన్మాద ఎద్దులా ఢవనిస్తుంది. దీనివలన ఒకరి గుండె బాధతో చెరిగపోతుంది. వెనక్కి తిరిగి చూస్తే అతను అకాడమీలోని మానవ నిర్మిత సరస్సు వైపు దూసుకుపోయి దానిలోకి దూకి ఆత్మహత్య చేసుకునే లావుపాటి అరుపును చూస్తాడు. లావుపాటి ఆ వ్యక్తి వెనుక ఎవరూ అతన్ని ఆపడానికి ప్రయత్నించరు. లావుపాటి ఆ వ్యక్తి కూడా ఆగకుండా అరుస్తున్నప్పటికీ ముందుకు దూకడు. అకస్మాత్తుగా అతను వెనక్కి తిరిగే తన పక్కన ఉన్న ఒక విద్యార్థి అరచేతిని పట్టుకుని తనపై వేసుకుంటాడు. ఆ విద్యార్థి తనను వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తుంది. తర్వాత అతను అరుస్తూనే ఉన్నాడు. నన్ను లాగవద్దు. నన్ను చనిపోనివ్వండి. నేను ఇక జీవించాలనుకోవడం లేదు. అందరూ నోరు మెదపలేదు. అది చాలా సిగ్గులేనిది. జాంగ్ జువాన్ తల ఊపాడు. ఈ లావుపాటి వ్యక్తి చనిపోవాలని అనుకోకపోయినా ఆత్మహత్య చేసుకోకుండా తనను తాను నిగ్రహించుకున్న వ్యక్తి యొక్క నకిలీ చిత్రాన్ని చిత్రీకరించాలని పట్టుబడుతున్నాడు. అతను నిజంగా సిగ్గులేనివాడు. ఈ వ్యక్తి చనిపోలేడని తెలిసి ఇకపై అతనితో బాధపడలేడు. బదులుగా అతను తన సొంత తరగతి గది వైపు నడుస్తున్నాడు. అతను చాలా దూరం నడవడానికి ముందే భూమి వణుకుతుండగా అరుపుల స్వరం అతనిపై దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. దాని తర్వాత ఒక జత మందపాటి చేతులు అతని కాలును కోవెలించుకున్నాయి. గురువు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి. వారందరూ నా పరిమాణం కారణంగా నన్ను ధిక్కరిస్తారు మరియు నన్ను తిరస్కరిస్తారు. లావుపాటి వ్యక్తి కన్నీళ్లు పెట్టుకుంటాడు. వదులు. జాంగ్ జువాన్ నోట మాట రాలేదు. ఈ వ్యక్తి చాలా విచిత్రంగా లేడా? తాను గురువు అని చూసి తన శిష్యుడిగా అంగీకరించమని వేడుకుంటూ జాంగ్ జువాన్ తన జీవితంలో అలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. గురువు, మీరు నన్ను అంగీకరిస్తేనే నేను వదులుతాను. లావుపాటి వ్యక్తి యొక్క బహుళ కులాయిల నుండి కన్నీళ్లు మరియు చీము స్వేచ్ఛగా ప్రవహిస్తాయి. అతని వంతు చాలా విచారంగా ఉంది. పక్క నుండి చూస్తున్న వారు కూడా అతని పట్ల సానుభూతి చూపడం ప్రారంభించారు. ఈరోజు నేను ఇప్పటికే 10 మందికి పైగా ఉపాధ్యాయులను సందర్శించాను, కాని వారిలో ఎవరూ నన్ను అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఇక్కడ ఉన్న ఈ ఉపాధ్యాయుడు నేను ఎంత దయనీయంగా ఉన్నానో చూసి దయచేసి నన్ను అంగీకరించండి. విద్యార్థులలో పరీక్షలు ఉపాధ్యాయుడి మూల్యాంకనాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అతనిలాంటి బొద్దుగా ఉన్న వ్యక్తి తన యుద్ధాలలో మరియు అతని చురుకుదనంలో ఇబ్బంది పడతాడు. చాలా మంది ప్రసిద్ధ ఉపాధ్యాయులు అతన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. నేను నిన్ను అంగీకరించాలని మీరు కోరుకుంటే మీరు కనీసం మీ సామర్థ్యాలను నాకు చూపించాలి. నా కాలును కోవెలించుకోవడం ద్వారా మీరు ఏమీ సాధించాలని ఆశిస్తున్నారు అని జాంగ్ జువాన్ అంటున్నాడు. అతను లైబ్రరీ ఆఫ్ హెవెన్స్ పాత్ కలిగే ఉన్నాడు కాబట్టి విద్యార్థులను నియమించడంలో అతనికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఈ వ్యక్తి సామాన్యుడిగా మారితే జాంగ్ జువాన్ అతన్ని తన శిష్యుడిగా అంగీకరించడు. గురువు, నన్ను మీ శిష్యుడిగా మీరు అంగీకరించాలి. నేను చాలా సమర్థుడిని. లావుగా ఉన్న వ్యక్తి నెమ్మదిగా తన చేతులను వదులుకోవడానికి ముందు సంకోచంగా పైకి చూస్తాడు. నువ్వు సమర్థుడివో కాదో తెలుసుకునే ముందు మనం చూడాలి. అంతగా చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. అతను ఇంకా తన పట్టును వదులుకోవడానికి కొంచెం ఇష్టపడటం చూసి జాంగ్ జువాన్ అతన్ని అవమానంగా తన్నాడు. ఇదేంటి? ఒక మహిళా విద్యార్థి తన కాలును కోవెలించుకోవడం ఒక విషయం. అయితే అతను మగవాడే కాదు, లావుగా కూడా ఉన్నాడు. దాని గురించి ఆలోచించగానే అతను వణుకుతాడు. సరే, నా సామర్థ్యాలను చూడండి.
లావుగా ఉన్న వ్యక్తి తనను తాను అవమానించుకోడు. అతను లేచి నిలబడి చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తాడు. తరువాత అతను కొద్ది దూరం నుండి కొన్ని కాంక్రీట్ దిమ్మెలను మోసుకెళ్తాడు. ఆ తర్వాత తన చేతులతో ఒకదాన్ని పైకి ఎత్తి తన తలను దానిలోకి పగులగొడతాడు. కాంక్రీట్ దిమ్మె పగిలిపోతుంది. ఆ తర్వాత అతను మరికొన్ని కాంక్రీట్ దిమ్మెలను మోసుకెళ్లి తన మోచేయి మరియు కాలు ఉపయోగించి దానిని పగులగొడతాడు. మినహాయింపు లేకుండా అవన్నీ ముక్కలైపోతాయి. ఈ వ్యక్తి బొద్దుగా కనిపించవచ్చు, కాని అతను హెంగ్లియన్ యుద్ధ కళలలో నైపుణ్యం కలిగి ఉన్నాడు. తన హెంగ్లియన్ను విస్మరించి జాంగ్ జువాన్ ప్రస్తుతం తన మనస్సులో స్వయంచాలకంగా సంకలనం చేయబడిన పుస్తకాన్ని పరిశీలిస్తున్నాడు. హెంగ్లియన్ ద్వారా శిక్షణ పొందిన నైపుణ్యాలను కూడా ఒక రకమైన యుద్ధ కళలుగా పరిగణించవచ్చు. కొవ్వు తన పరాక్రమాన్ని ప్రదర్శించిన క్షణం లైబ్రరీ అతని సమాచారాన్ని సంకలనం చేయడం ప్రారంభించింది. యువాన్ టావో దిహువాంగ్ నగరంలో సంచరించే సాగుదారుడు, ఫైటర్ 1 మెనస్ డాన జుక్సీ రియల్మ్ ఇంటర్మీడియట్. లోపాలు 18 అంశాలు. నం 1 అతని శరీరంలోని ప్రాచీన చక్రవర్తి రక్తసంబంధం ఇంకా సక్రియం కాలేదు. నం 2 అతని పునాదులు చాలా బలహీనంగా ఉన్నాయి. అతను శిక్షణ ఇచ్చే యుద్ధ కళలు. చక్రవర్తి రక్తసంబంధమా? పుస్తకంలోని రికార్డులను చూస్తే జాంగ్ జువాన్ ఆశ్చర్యపోతాడు. శరీరం యొక్క మునుపటి యజమాని జ్ఞాపకాలతో కలిసిన తర్వాత ఈ ప్రపంచంలో రక్తసంబంధం మరియు ఒకరి సహజ శరీరం చాలా ముఖ్యమైనదని అతనికి తెలుసు. ఈ రెండింటిలో దేనినైనా ఉపయోగించుకునే సరైన పద్ధతితో పాటు వారి సాగు భవిష్యత్తులో చాలా వేగంగా పెరుగుతుంది. దీనివల్ల వారి బలం విపరీతంగా పెరుగుతుంది. స్వచ్ఛమైన ఇన్ శరీరం, స్వచ్ఛమైన యాంగ్ శరీరం, నిర్మల శరీరం, బంగారు శరీరం వంటి అనేక రకాల సహజ శరీరాలు ఉన్నాయి. పురాతన రక్తరేఖలు, కొత్త రక్తరేఖలు, వారసత్వాలు మరియు ఉత్పరివర్తనలు వంటి అనేక రకాల రక్తరేఖలు కూడా ఉన్నాయి. ఒకసారి కనుగొనబడిన తర్వాత వాటిలో ప్రతి ఒక్కటి లెక్కలేనని ఉపాధ్యాయులచే పోటీపడే లక్ష్యంగా మారుతుంది. కొవ్వు కలిగే ఉన్న చక్రవర్తి రక్తరేఖ పురాతన రక్తరేఖలలో ఒకటి. అటువంటి రక్తరేఖను కలిగే ఉన్నవారు వారి సాగులో శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు వారి శరీరం అభేద్యంగా ఉంటుందని, ప్రపంచంలోని ఏ వస్తువు కూడా వారి రక్షణలను ఛేదించలేరని చెబుతారు. ఇది రక్షణ ఆధారిత రక్తరేఖలలో అత్యంత శక్తివంతమైన రక్తరేఖలలో ఒకటి. ఈ అస్పష్టమైన, లావుగా మరియు సిగ్గులేని వ్యక్తి వాస్తవానికి పురాతన రక్తరేఖను కలిగి ఉంటాడా? అతని ప్రాచీన రక్తసంబంధం ఇంకా సక్రియం కాలేదు. దాని నుండి చూస్తే ఈ వ్యక్తికి కూడా దాని గురించి తెలియదు. జాంగ్ జువాన్ కళ్లలో ఒక మెరుపు మెరుస్తుంది. అన్ని రకాల రక్తసంబంధాలలో ప్రాచీన రక్తసంబంధాలు చాలా శక్తివంతమైనవి. 1 డజను మంది ఉపాధ్యాయులను సందర్శించిన తర్వాత ఈ వ్యక్తిని అంగీకరించకపోతే వారు అలాంటి రక్తసంబంధాన్ని గుర్తించలేకపోతున్నారని కాదు. బదులుగా అతని రక్తసంబంధం ఇంకా సక్రియం కాలేదు. దీనివల్ల అతను ఇతర సాధారణ వ్యక్తుల మాదిరిగానే ఉంటాడు. ఇతరులు తన రక్తసంబంధాన్ని ఎలా గుర్తించలేకపోతున్నారో చెప్పలేదు. బహుశా అతనికి కూడా దాని గురించి తెలియకపోవచ్చు. అయితే అతనికి తెలియకపోయినా అతనికి ఈ విషయంలో సామర్థ్యముంది. అతని రక్షణ సామర్థ్యాలు ఇతరుల కంటే చాలా బలంగా ఉన్నాయి మరియు అందుకే అతను ఈ రకమైన పంత్ బ్యాగ్ యుద్ధ కళలలో శిక్షణ పొందాలని ఎంచుకున్నాడు. నేను ఈ వ్యక్తిని నా సంరక్షణలో అంగీకరించాలి. అతని కళ్ళు మెరుస్తున్నాయి. అనేక సంవత్సరాలపాటు పురాతన రక్తసంబంధం ఉన్న ఒక్క విద్యార్థిని కూడా అకాడమీ మొత్తం చూడకపోవచ్చు. అంత మంచి మొగ్గ అతని ముందు కనిపించడానికి అతను అతన్ని ఎలా తప్పించుకోవడానికి అనుమతించగలడు? చెడ్డది కాదు. నేను నిన్ను నా విద్యార్థిగా అంగీకరిస్తాను. రండి, నన్ను మీ గురువుగా అంగీకరించండి. జాంగ్ జువాన్ తన హృదయంలోని ఆనందాన్ని అణిచివేసి ప్రశాంతమైన ముఖంతో అతనిపై ఒక గుర్తింపు చిహ్నాన్ని విసిరాడు. గురువు, మీరు నిజంగా నన్ను అంగీకరిస్తారా? ఇది చాలా బాగుంది. లావుగా ఉన్న వ్యక్తి రోజంతా మానసికంగా చాలా దెబ్బలు తిన్నట్లు అనిపిస్తుంది. ఒక ఉపాధ్యాయుడు తనను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడని విన్న తర్వాత అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అతను రెండవ ఆలోచన లేకుండా తన వేలును కత్తిరించుకుని దానిపై రక్తపు బిందువును పెండాడు. గురువు యొక్క ప్రమాణం అతను అంగీకరించే విద్యార్థుల ప్రమాణాన్ని నిర్ణయిస్తుందని అనిపిస్తుంది. ఉపాధ్యాయుడు చెత్తగా ఉన్నప్పుడు విద్యార్థి కూడా చెత్తగా ఉంటాడు. ఈ సమయంలో ఒక చల్లని తిరస్కారం వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే జాంగ్ జువాన్ ఒక చల్లని మరియు గర్విష్ఠుడైన యువకుడు అటుగా నడుస్తున్నట్లు చూస్తాడు. ఆ యువకుడి పక్కన ఒక అందమైన మహిళ నడుస్తోంది. ఆమె భుజాలపై నుంచి నల్లటి సిల్కీ జుట్టు జారిపోతోంది. ఆమె లేత చర్మం క్రీమీ టెక్స్చర్ కలిగి ఉంది మరియు ఆమె కళ్ళు దానిలోకి చూసేవారి చూపులను ఆకర్షిస్తాయి. షాంగ్ బిన్, షెన్ బీరు వారిద్దరిని చూడగానే
అతని తలలో 2 పేర్లు వెంటనే తేలుతాయి. మొత్తం అకాడమీలో షెన్బీరు గురించి తెలియని వారు ఎవరూ ఉండకపోవచ్చు. ఆమెకు ప్రత్యేకమైన నేపథ్యం లేదు, కాని ఆమెను బహిరంగంగా అందమైన ఉపాధ్యాయురాలిగా గుర్తిస్తారు. ఆమెతో పోల్చినప్పుడు పాఠశాల అమ్మాయి కూడా పాలిపోతుంది. ఆమె అందంగా ఉంటే ఏమీ అర్థం కాలేదు. దాని ముఖ్యాంశం ఏమిటంటే ఆమె బోధనలో కూడా నైపుణ్యం కలిగి ఉంది. ఈ అకాడమీలో 1 సంవత్సరం కంటే తక్కువ కాలం ఉన్నప్పటికీ ఆమె ఇప్పటికే అకాడమీలోని అత్యంత ప్రసిద్ధ ఉపాధ్యాయులలో ఒకరిగా మారింది. గొప్ప, సొగసైన, అందమైన మరియు తెలివైన ఆమె చాలా మంది ఉపాధ్యాయుల ఉన్మాద అన్వేషణను ఆకర్షిస్తుంది. జాంగ్ జువాన్ యొక్క మునుపటి వ్యక్తిత్వం కూడా ఆమెను అనుసరించేవారిలో ఒకటి. అయితే మునుపటి జాంగ్ జువాన్ చాలా వైఫల్యం. అతని బలహీనమైన సాగు గురించి చెప్పనవసరం లేదు. అతను అన్ని రకాల పరీక్షలలో కూడా చివరివాడు. అతని తక్కువ ఆత్మగౌరవం కారణంగా అతను ఆమెపై ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ అతను తన హృదయ దేవతతో ఎప్పుడూ మాట్లాడలేదు. ఆమెను ఆరాధించాలని చెప్పనవసరం లేదు. ఈ యువకుడిని షాంగ్ బిన్ అని పిలుస్తారు మరియు అతను అకాడమీలోని ఎల్డర్ షాంగ్ మనవడు. అతను కూడా ఆమెను వెంబడించేవారిలో ఒకడు మరియు అతను తన గుర్తింపును ఉపయోగించి ఇతర వెంబడించేవారిని అణచివేశాడు. జాంగ్ జువాన్ కూడా షెన్బీరు పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడని, వారు కలిసినప్పుడల్లా అతన్ని అవమానించేవాడని, కొన్నిసార్లు శారీరక హింసకు కూడా పాల్పడతాడని అతనికి ఏదో ఒక మూలం నుండి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే షెన్బీరు అతని పట్ల ఆసక్తి చూపడం లేదు. ఆమె అంతటా ఆమె ఎవరిపైనా ఆసక్తి లేనట్లుగా అందరితో చల్లగా ఉంది. షాంగ్ బిన్ను బాధపెట్టి మరియు నిస్సహాయంగా వదిలివేసింది. ఎవరిని చెత్తగా అవమానిస్తున్నావు? షాంగ్ బిన్ అదుపులేని వ్యంగ్యం విని జాంగ్ జువాన్ కోపం తెచ్చుకోకుండా వెనక్కి తిరిగి చూశాడు. చెత్త మీకు అవమానకరంగా ఉంది. షాంగ్ బిన్ ధిక్కారంగా నవ్వుతుంది. ఓహ్, చాలా చెత్త నాకు అవమానకరంగా ఉంది. చాలా దుర్వాసనగా ఉంది. చాలా దుర్వాసనగా ఉంది. జాంగ్ జువాన్ తన ముక్కు ముందు తన చేతిని ఊపుతూ అసహ్యకరమైన వ్యక్తీకరణను ప్రదర్శిస్తుంది. ఇప్పుడే షాంగ్ బిన్ స్పందిస్తాడు. అకాడమీలోని చెత్త ఉపాధ్యాయుడు ఎగతాళి చేయడంతో అతని ముఖం ఎర్రగా మారుతుంది. చక్రవర్తి రక్తరేఖ, లాంగ్జీ రక్తరేఖ. పురాతన చైనాలో వారు ఒకరి భవిష్యత్తును నిర్ణయించడానికి ఒకరి ముఖ లక్షణాలను చూడటం అని నమ్ముతారు. సహజంగానే ప్రభువులకు ఉద్దేశించిన వ్యక్తికి ఒక ముఖం కూడా ఉంటుంది. ఈ గొప్ప ముఖాలలో ఒకటి ఈ లాంగ్జీ ముఖం. దీనిని సాధారణంగా చక్రవర్తి ముఖం అని పిలుస్తారు. ఈ వ్యక్తి బొద్దుగా అనిపించవచ్చు, కాని అతను హెన్లియన్ యుద్ధ కళలలో నైపుణ్యం కలిగి ఉన్నాడు. హెన్లియన్ అనేది శిక్షణ యొక్క ఒక మార్గం మరియు అక్షరాలా క్రూరమైన బలం ద్వారా శిక్షణ అని అర్థం. యుద్ధ కళలలో శిక్షణకు 3 ప్రధాన మార్గాలు ఉన్నాయి: వెన్లియన్, బులియన్ మరియు హెంగ్లియన్. బైడు ప్రకారం 3 వేర్వేరు శిక్షణా మార్గాలు యుద్ధ కళాకారులను వేర్వేరు శిఖరాలకు దారితీస్తాయి. హెంగ్లియన్ అనేది వారి శరీర భాగాలకు శిక్షణ ఇవ్వడానికి ఒకరి శరీరాన్ని కఠినమైన వస్తువుపై కొట్టడం ఉపయోగించే పద్ధతిని సూచిస్తుంది. నేటికీ హెంగ్లియన్ను కొంతమంది శిక్షణా మార్గంగా ఉపయోగిస్తున్నారు. ఐరన్ హెడ్ స్కిల్స్ లాగా వారు చిన్నప్పటి నుండే ఘన వస్తువులపై తమ తలను పగులగొట్టుకుంటారు.